హాయ్ ఫ్రెండ్స్! ఈ వారం మన కథ 'నాన్న' రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? 'నాన్న' సాయిలు నీకో వార్త చెప్పనా? 3 స్పైన్డ్ సికిల్ బ్యాక్ ఫిష్ అనేవి ఉంటాయట. 3 వెన్నెముకలు ఉంటాయి కాబట్టి వాటికి ఆ పేరు వచ్చిందన్నమాట. ఇంతకీ అవేం చేస్తాయంటే ఆకులు, అలములు లాంటి వాటిని పోగేసి తనలో స్రవించే జిగురు పదార్థంతో కలిపి గూడు ఏర్పాటు చేస్తాయట. వాటిలో ఆడచేపలు గుడ్లు పెట్టి వెళ్ళిపోతే ఈ చేపలు అంటే నాన్న చేపలని పేరు కాబోలు అవి ఆ గుడ్లును పిల్లలుగా బయటకొచ్చే వరకు కనిపెట్టుకుని చూస్తాయట. ఆ బాధ్యతంతా మగ చేపలదే అన్నమాట. బావుంది కదూ! అంది పద్మ చూస్తున్న పేపర్‌ను ఎదురుగా ఉన్న టీపాయ్‌పై పెట్టి. శైలజ తను చూస్తున్న పేపర్‌ను కొద్దిగా కిందకి దించి పద్మను చూస్తూ చిరునవ్వుతో అంది. నీ ఉద్దేశం ఏమిటంటే, ఆ మగ చేపలకి గూడును ఏర్పరిచి కనిపెట్టుకుని ఉండటమే బాగా ఉంటుందనిపించి, ఆడ చేపల్ని తిండి తిప్పల కోసం బయటికి పంపించేస్తాయి కాబోలని. అంతేనా? మగ చేపలు చేస్తున్న పని గొప్పగా ఉందన్నట్లుగా నే జెప్తే నీకలా అర్థమైందా? అంటూ పద్మ నవ్వుతూ తల పట్టుకుంది. అంతలో శైలజ కొంచెం కేక పెట్టినట్లుగా పెద్దగా అంది. చూడు ఇక్కడ ఓ ప్రకటన ఉంది. నేను మగవాళ్ళకి ఎక్కువ స్వార్థపుట ఆలోచనలే ఉంటాయనంటే, నువ్వు నీకలా అర్థమైందా అన్నావుగా? ఇది చదివితే నా అభిప్రాయమే సరైందని నువ్వు ఒప్పుకుంటావు. ఇంతకీ ఈ ప్రకటన ఏమిటో చెప్పనా? తమ పిల్లలకి పెళ్లి చేయాలని అనుకున్న తల్లిదండ్రులు వరుడు కావాలనో, వధువు కావాలనో ప్రకటనిస్తారా? లేకపోతే ఫలానా అర్హతలు ఉన్న అమ్మాయి భార్యగా కావాలని అబ్బాయే వధువు కావాలనే ప్రకటన ఇవ్వచ్చు. అలా కాకుండా ఒక యువకుడు మా నాన్నకు కోడలు కావాలని ప్రకటనిచ్చాడు. అంటే అతనికి భార్యగా కంటే వాళ్ళింట్లో వాళ్ళకి సేవలు చేసే అమ్మాయి కావాలనే ఉద్దేశమే కదా! ఎంత స్వార్థమో చూడు. పైగా ఎలాంటి అర్హతలు కావాలని షరతులు పెట్టాడో చూడు. మంచం మీదనే ఉంటున్న తన తండ్రికి సేవా దృక్పథంతో ఆత్మీయంగా సేవలు చేయాలట. కుటుంబాన్ని పెద్దదిగా చేయడానికి అభ్యంతరాలు ఉండకూడదట. అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్నమాట. ఇంకా విను కుటుంబ పోషణకి భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేస్తే మరొకరు ఇంటి పట్టు నుండి ఇంటి బాధ్యతలు చూసుకోవచ్చట. ఆ విషయంలో తనకి అంటే కుమారరత్నానికి ఏదైనా పర్వాలేదట అంగీకారమేనని సెలవిచ్చాడు. పాపం ఎంత ఉదారత్వమో! వ్యంగ్యంగా అంటూ విసురుగా చేతిలోని పేపర్‌ను శైలజ విసిరి పడేసింది. శైలజ, పద్మావతి ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్నారు. ఇద్దరిది ఒకే గది. వాళ్ళు తెప్పించుకునే న్యూస్ పేపర్‌ను ఉదయమే ఇద్దరూ కలిసి కూర్చుని చెరో పేజీ చేత పట్టుకుని చదువుతూ కబుర్లు చెప్పుకోవటం అలవాటు. పద్మ నిట్టూరుస్తూ శైలజ విసిరికొట్టిన పేజీని తీసుకుని చూసింది. నువ్వంతగా చిరాకు పడాల్సిన విషయం ఏముందే? తన షరతులకు అభ్యంతరం లేని అమ్మాయిలనే సంప్రదించమని తెలియజేశాడుగా. పెళ్ళంటే కొందరికి ఏవేవో అవసరాలుండొచ్చుగా. ఆసక్తి ఉన్నవాళ్ళే ఈ ప్రకటన గురించి ఆలోచిస్తారు, పట్టించుకుంటారు. మనకెందుకు చెప్పు? ఆ మాటలకు శైలజ రివ్వున తలెత్తి చురుగ్గా చూసింది పద్మ వైపు. నాకెందుకంటావా? ఈ ఊరే కాబట్టి నేను వెళ్లి కలుస్తాను. ఆ మాటలకు పద్మ ఆశ్చర్యపోయింది. 10 రోజుల క్రితమే కదా మీ అమ్మగారు ఫోన్ చేసి ఏదో సంబంధం గురించి చెప్తే, ఉద్యోగ జీవితం ఇంకా ఒక సంవత్సరమైనా గడపాలనుందని, అప్పుడే పెళ్లి మాటలొద్దని ఖచ్చితం అంటూ చెప్పేశావు. ఇంతలోనే బుద్ధి మారిందా? నేను నా అభిప్రాయం ఏం మార్చుకోలేదు. పెళ్లి కోసం గాదు. తన్ని కలిసి నా మనసులో 4 మాటలు అడిగేసి కడిగేయాలని అంతే అంది శైలజ. తన షరతులకు అంగీకారం అయితేనే సంప్రదించమన్నాడు కదా! మధ్యలో నీకెందుకు? ఎందుకా? నాకు నచ్చని అభిప్రాయాలను ఖండించకుండా ఉండలేను. ఎక్కడో అయితే ఒక మెయిల్ రాసి ఊరుకునేదాన్నేమో. కానీ ఇక్కడే ఉంటున్నాడుగా, నేరుగానే 4 మాటలు అడిగి దులిపేస్తా. అప్పుడే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. పద్మ నిర్లిప్తంగా ఉండిపోయింది. ఏం మాట్లాడకుండా. శైలజే మళ్ళీ చెప్పింది. సరే నేను ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకుని ముందుగా బయలుదేరి సాయంకాలం అటు వెళ్లి వస్తా. ఆ విషయం అతనికిప్పుడే తెలియచేస్తా. తలుపు తీసిన విజయ్ రండి అంటూ శైలజను ఆహ్వానించాడు. కూర్చోమని కుర్చీ చూపించి, నా ప్రకటన పూర్తిగా చదివానన్నారుగా, ఆ షరతులకు మీకు సమ్మతమేనని అనుకోవచ్చునా? అన్నాడు. అడ్డంగా తల ఊపి శైలజ తీక్షణంగా చూసింది. నేను పెళ్లి మాటలకి, చూపులకి రాలేదు. ఆడవాళ్ళంటే మీకంత చిన్న చూపు ఎందుకని గట్టిగా నిలదీయాలనిపించింది. అందుకే వచ్చాను. ఆ మాటల మధ్యలోనే అతను అడ్డం వచ్చి, అలా ఎందుకనుకున్నారు? ఎందుకంత అబాండం వేస్తున్నారండి? అడిగాడు విస్మయంగా చూస్తూ. శైలజ చురచురా చూసింది. మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోతే ఒక ఆయాని పెట్టుకోవాలి గానీ, పెళ్లి చేసుకోవాలనుకోవటం ఏమిటి? అంటే మీకు జీతం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పెళ్లి పేరుతో ఒక ఆయాని తెచ్చుకుంటే సరిపోతుందనే ఉద్దేశమేగా?
ఇలాంటి ప్రకటన ఇచ్చే ముందు మీ అమ్మగారిని సంప్రదించారా? ఆమెది ఇదే అభిప్రాయమా? అతను కొంచెంగా తల వంచుకొని, నాకు అమ్మ లేదండి అన్నాడు. శైలజ ఒక క్షణం మౌనంగా ఉండి, అయ్యో! సారీ ఆమె ఎప్పుడు చనిపోయారు? అంది కొంచెం విచారంగా మొహం పెట్టి. చనిపోవటం కాదండి. నాకసలు అమ్మ లేదండి అన్నాడతను నిర్లిప్తంగా. శైలజ చటుక్కునంది. అమ్మ లేకుండా మీకు నాన్న ఎలా? విస్మయంగాను చూసింది. అతను నిట్టూర్చి, కాసేపు తీరుబడిగా కూర్చుంటే నేను విషయం వివరంగా చెప్తాను అన్నాడు. శైలజ కుర్చీలో కూర్చుని ఆసక్తిగా చూసింది. అతను కూర్చుని, జరిగిన విషయమే గాని మీకు అర్థం కావడానికి ఒక కథలా చెప్పే ప్రయత్నం చేస్తాను అంటూ మొదలుపెట్టాడు. ఒక అనాథాశ్రమంలో పెరిగిన అబ్బాయి హైస్కూల్ చదువు ముగించాక తనకు వచ్చే స్కాలర్‌షిప్‌తో చదువుకోటానికి కాలేజీలో చేరాడు. తనలా అంతంత మాత్రపు ఆర్థిక పరిస్థితే ఉన్న వాళ్ళతో ఒక గదిలో చేరి వంట చేసుకుని తింటూ క్లాసులకి వెళ్ళేవాడు. అతని పేరు ఈ కథ చెప్పుకోవటంలో సౌలభ్యం కోసం చంద్రం అనుకుందాం. ఒకసారి మిగతా వాళ్ళ ఇంట్లో నుండి కూడా డబ్బు రాలేదు. వంట చేయడానికి డబ్బులు లేక ఫ్రెండ్స్ గదులకెళ్ళి ఆ సమయానికి ఏదో తిని తినక అన్నట్లుగా రోజుల్ని లాగించేవాళ్ళు. వాళ్ళకి పనులన్నింట్లో సాయం చేసే అవ్వ వీళ్ళ పరిస్థితిని గమనించింది. ఆకలితో అలమటిస్తున్న వాళ్ళ దయనీయమైన స్థితి ఆమెను కదిలించింది. ఒక పెద్ద బియ్యం మూట తెచ్చి కొంత డబ్బును వాళ్ళ చేతుల్లో పెట్టింది. మా ఇంట్లోని మూతకు బియ్యం మీరు తినలేరని నేను పనిచేసే మిగతా ఇళ్ళవాళ్ళు ఇచ్చే డబ్బుతో సన్నబియ్యం కొని తెచ్చాను బాబు. పై ఖర్చులకి డబ్బు ఉంచుకోండి అని ఆవిడ చెప్పేసరికి వాళ్ళ ఆశ్చర్యానికి అంతే లేదు. అందరికంటే ఎక్కువగా ఈ సంఘటన చంద్రాన్ని మరింత కదిలించింది. ఆమె దాన ధర్మాలు చేయగలిగేంత డబ్బున్నామె కాదు. పని పాటలు చేసుకునే పేదరాలు. అయితేనేం తల్లి మనసుతో ఎవరో పిల్లల ఆకలిని తీర్చాలని పెద్ద వయసులోనూ కష్టపడి సంపాదిస్తున్న ఆదాయాన్ని వాళ్ళ కోసం ఖర్చు చేయగలిగింది. ఆ సేవా దృక్పథమే చంద్రానికి స్ఫూర్తి మంత్రమైంది. చదువు పూర్తి చేసి ఉద్యోగస్తుడయ్యాక ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా ఆదుకోవటం అతని మనస్తత్వంగా మారింది. మంచి ఉద్యోగంలో స్థిరపడిన అతన్ని ఒకరోజు పేపర్‌లోని ఓ వార్త విశేషంగా ఆకట్టుకుంది. పుట్టిన కొన్ని రోజులకే డౌన్ సిండ్రోమో లేక మరో పేరో ఏదో అలాంటి అరుదైన వ్యాధి ఉందని తెలియటంతో తల్లిదండ్రులు ఒక పిల్లాడిని అనాథాశ్రమంలో వదిలిపెట్టారనేది ఆ వార్త సారాంశం. అతని ఆవేదనకు అంతులేదు. అనాథాశ్రమంలో పెరిగిన తన గతం అతనికి గుర్తుకొచ్చింది. తల్లి, తండ్రి లేని వాళ్ళ పరిస్థితేమిటో అతనికి అనుభవం ద్వారా బాగా తెలుసు. పిల్లల అవసరాలను, ఆకలి దప్పులను పట్టించుకుంటూ ఆత్మీయంగా లాలించే తల్లిదండ్రులు లేకపోతే ఆనందకరమైన బాల్యం ఎంత నిస్తేజంగా గడుస్తుందో తెలిసిన అతనికి ఆ పిల్లవాడి బాధ్యతను స్వీకరించాలనే ఆలోచన వచ్చి వెంటనే ఆ ఆశ్రమాధికారిని సంప్రదిస్తే అంగీకారం లభించదు. అతనికి పెళ్లి కాలేదు, ఒంటరివాడు కాబట్టి చిన్న పిల్లల సంరక్షణ భారం మోయటం కష్టమనే భావంతో కాబోలు ఏర్పరిచిన నియమ నిబంధన ఉండటంతో అతని ప్రతిపాదన తిరస్కరించబడుతుంది. ఈ విషయం తెలిసాక అతను మరో ఆలోచన లేకుండా చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లి ఆ ఆశ్రమంలో లభించిన చిన్న ఉద్యోగంలో చేరిపోతాడు. ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించటంతో పాటు ఆ పిల్లాడి పట్ల ప్రత్యేకమైన ఆదరాభిమానాలను చూపిస్తూ ఆత్మీయానుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అరుదైన ఆ వ్యాధి నుండి దూరం చేసి ఆ పిల్లాడిని అందరిలా మామూలుగా చేయటానికి ఎన్నో శిక్షణా పద్ధతులను నేర్చుకుని పాటించి సాధిస్తాడు కూడా. ఆ పిల్లవాడితో ఏర్పడిన మమకార బంధాన్ని వదులుకోలేక ఆశ్రమ నిబంధనలు బట్టి కొంత వయసు వచ్చాక తనతో పాటు తీసుకువచ్చేసి కన్న కొడుకు కంటే మిన్నగా చూసుకున్నాడు. ప్రయోజకుడిని చేయగలుగుతాడు. పిల్లల్ని పెంచటం అనేది ఆడవాళ్ళు మాత్రమే కాదు, మగవాళ్ళు సమర్థంగా నిర్వర్తించగలరనే విషయాన్ని నిరూపించాడు. కొడుకు అభివృద్ధే ధ్యేయంగా మార్చుకుని బ్రతికిన అతనికి తన పెళ్లి ఆలోచనే కలగలేదు. ఆ పైన పెళ్లి చేసుకోమని పోరు పెట్టే పెద్దలు ఎవరూ లేకపోవటం కూడా ఇంకొక కారణం అయ్యుండొచ్చు. ఇదండి విషయం. నేను చెప్పిన కథలోని గొప్ప మానవతావాది చంద్రమే మా నాన్న. ఆయన కొడుకునే నేను. కన్న తల్లిదండ్రులు వద్దనుకున్న రోగిష్టి పిల్లాడిని నేనే. ఇప్పుడు మీ సందేహానికి అదే నాకు అమ్మ ఎందుకు లేదో మీకు తెలిసిందిగా. నాకు నాన్నే సర్వస్వం. నాన్న తోడిదే లోకంగా బ్రతికేయాలనుకున్నాను. అయితే ఈ మధ్య అనుకోకుండా నాన్నకి కొంచెం అనారోగ్యం ఏర్పడింది. కుడి కాలు చచ్చుబడిపోయింది. రిటైర్మెంట్ తర్వాత నాన్న కొన్ని వ్యాపకాలను ఏర్పరచుకున్నారు కాబట్టి మంచం మీదే ఉంటున్నా కాలక్షేపానికి కొదవ లేకుండా పోయింది.
వివేకానంద సేవా సమితి నిర్వహించే పత్రికతో పాటుగా మరికొన్ని పత్రికలకు ఆర్టికల్స్ రాసి పంపిస్తూ ఉంటారు. నాన్నకి చేదోడుగా ఇంట్లోనే ఉండి చేయగలిగే ఉద్యోగం ఏదైనా చూసుకోవాలనే ఆలోచనతో ఉన్న నాకు నాన్న తన కోరిక చెప్పారు. ఎప్పటినుండో మనమిద్దరమే ఉంటున్నాం. బాగానే ఉంది గానీ, ఈ మధ్య తరచూ మనది ఒక పెద్ద కుటుంబంలా మారితే బావుండుననే కోరిక కలుగుతుంది. ఇల్లంతా కళకళలాడేలా తిరిగే కోడలు, సందడి చేసే మనవలు ఉంటే ఎంత బావుంటుంది. అలాంటి ప్రయత్నం చేయరా? అని నాన్న పోరు పెడుతున్నారు. నాకు ఆలోచన నచ్చింది. అందుకే అలాంటి ప్రకటన ఇచ్చాను. పెళ్లి తర్వాత ఇలాంటి బాధ్యతలను అప్పగించటం కన్నా ముందుగానే నా కోరికల్ని, మా ఇంటి విషయం గురించి వివరంగా చెప్పేయటం మంచిదనుకున్నాను. నిజమే మీరన్నట్లుగా నాన్నకి సహాయంగా ఒకరిని, వంట మొదలైన పనులకి ఇంకొకరిని పెట్టుకోవచ్చును గానీ, ఇలా ఇంట్లో వాళ్ళతో కలిసి ఉన్నట్లుగా అనుబంధం, ఆత్మీయత ఏర్పడవు కదండీ! శైలజ అప్రయత్నంగానే అవునన్నట్లు తలూపింది. ఏదో అద్భుతమైన సంగతి విన్నట్లు ఆమె మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది. అతను ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత నిట్టూర్చి అన్నాడు. నిజానికి ఈ కథంతా మీకు చెప్పాలని అనుకోలేదు. మీరు ఆవేశంగా ఏదేదో అంటే నా సమాధానంగా ఇదంతా చెప్పుకొచ్చాను. మీ సమయాన్ని ఎక్కువగా తీసుకున్నానని అనిపిస్తే మన్నించండి. అంటూ అతను చేతులు జోడించాడు. అదేం లేదండి. మీరిదంతా చెప్పారు కాబట్టే నాకు విషయం ఏమిటో తెలిసిందిగా అని కొంచెంగా తల వాల్చుకుని మెల్లగా మళ్ళీ చెప్పింది. ఇక్కడికి వచ్చే ముందున్న నా అభిప్రాయం మారిపోయింది. లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా అనే ఆశ్చర్యంతో పాటు మీ పరిచయ భాగ్యం కలిగినందుకు ఆనందంగానూ ఉంది. ఎవరో పిల్లవాడి గురించి అంత శ్రద్ధ చూపటమే కాకుండా తన జీవితాన్నే అతని సంరక్షణలో గడపాలని నిర్ణయించుకున్న ఒక వ్యక్తి గురించి నాన్న చేసిన త్యాగాన్ని గుర్తించి అంతే ఉన్నతంగా ఆయన కోల్పోయిన కుటుంబాన్ని అందించాలన్న మీ తపన తెలిసాక మీరిద్దరూ నాన్న అనే మాటకు విలువను పెంచే ఉదాహరణలుగా అనిపించారు. అంతేకాదు నేను మీకు నచ్చినట్లయితే ఆనందంగా నేను మీ కుటుంబ సభ్యురాలిని కావాలనుకుంటున్నా. ఆ మాటలకు అతని కళ్ళు కాంతివంతమయ్యాయి. నిజమా? మాకు అంత అదృష్టమా? ఆనందంగా అని, అయితే లోపలికి నాన్న గదిలోకి వెళ్దాం రండి. నాన్నని మీకు పరిచయం చేస్తాను అన్నాడతను. తండ్రి గదిలోకి శైలజను తీసుకుని వెళ్ళిన అతను, తమ ప్రకటనను చూసి ఇష్టంగా స్పందించిన అమ్మాయిగా తండ్రికి పరిచయం చేశాడు. అతను శైలజను ఒక్క క్షణం పరికించి ఆనందంగా తలూపాడు. శైలజ కూడా చేతులు జోడించి, మీలాంటి వ్యక్తికి కోడలుగా ఈ కుటుంబ సభ్యురాలిని కావటం నాకు చాలా ఆనందంగా ఉందండి అంది. మా వాడి షరతులకు నువ్వు అంగీకారం తెలపటంలోనే నీ వ్యక్తిత్వం ఎటువంటిదో అర్థమైందమ్మా! అంటూ ఆయన ఆశీర్వదిస్తున్నట్లుగా చేయి ఎత్తాడు. తన తల్లిదండ్రులకి ఈ విషయం చెప్తానని, వాళ్ళు వచ్చి కలుస్తారని చెప్పి ఇంటికి బయలుదేరిన శైలజ మనసులో అనుకుంది. ఇదంతా విన్న పద్మ ఎంత ఆశ్చర్యపోతుందో! అతన్ని దులిపేసి వస్తానంటూ దూకుడుగా వెళ్లి, పెళ్ళికి ఆనందంగా అంగీకరించి వచ్చావా? అని ఆట పట్టిస్తుంది కాబోలు. ఈ ఆలోచనతో ఆమె పెదవుల పైకి చిరునవ్వు వచ్చింది. ఇంతటితో 'నాన్న' కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం.